ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చెప్పేది ఉండండి. మార్గగంటాం పితరః పితామహాః ప్రపితామహాః. బాబు ఈ పిండాలు పట్టుకెళ్ళి కాకులకు పెట్టండి. ఇక వాళ్ళని భోజనాలు వదలండి. నీ ప్రత్యేకంగా చెప్పాలా? సరా పెళ్లి చూపులకు వచ్చినాడు, వస్తున్నాడు. ఇదిగో బాబు, బాబు పురోహితుడు గారు ఎందుకో పిలుస్తున్నా చూడండి. ఆయన అమ్మా, ఎవరి కోసం ఈ అన్నదానం జరుపుతున్నారు? వాళ్ళు పుణ్యలోకాల్లో చల్లగా ఉంటారమ్మా. పార్వతి, 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 ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. అవును పార్వతి, ఓ కొడుకు కన్ను మూసిన తన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం అన్నదానం జరిపించాడు ఈరోజు. ఇది ఆ కొడుకు ఆ తల్లిదండ్రులకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదం. ఈ రోజు పళ్ళు చేత తద్దినం పెట్టించి 10 మందికి అన్నం పెట్టవలసిన మనమే. బాధపడకు పార్వతి. ఏంట్రా గండం, నువ్వు చెప్పేది నిజమేనా? అబ్బా, ఇంకా చిన్నప్పటిలా గండం యమగండం అని పిలవడం ఏంటన్నయ్య? ఏడ్చేవలేవో, పట్టణంలో మా కానెట్టినంత మాత్రంతో పేరు కూడా మర్యాదగా పిలిచారు వాళ్ళ. ఇంతకీ ఏం నువ్వు చెప్పేది? ఆ అమలం పెట్టుకున్న సెక్రటరీ నా కొడుకు నీ పేనానికి ఎముళ్ళగా తయారయ్యారంటావు. మెల్లిగా అంటావేమిట్రా, ఓ పక్క వాచిపోతూ ఉంటాను. తొందరపడుకు పెదనాన్న. ఓ 4 రోజుల్లో గోపిగాడు పల్లెకొస్తాడు. అక్కడ ఆస్తులు పొలాల విషయాలు చూసిన తర్వాత అప్పుడు నీకు కూడా. నువ్వు నోరు మూసేశా. అవునరా అన్నయ్య, వాడు అసలే నక్క జిత్తులు ముండా కొడుకు. కాంతమ్మకు నాకు తంపులు పెట్టి మా రహస్యాలు బయటికి లాగాలని చూస్తున్నాడు. అవునయ్యా పాపారావు, సమయానికి మేమిద్దరం తెలివిగా మాట మార్చేబట్టి గాని లేకపోతే ఈ పాటికి. అయితే ఆ సెక్రటరీ నా కొడుకు గట్టి పెండవేనన్నమాట. అమ్మో అమ్మో, రాని చెప్తాను వాడి సంగతి ఏంటో. అన్నయ్య అదిగో వస్తున్నాడు చూడు, దొంగ కోళ్ళ ఎలా తలొప్పుతున్నాడు. ఈడా ఈడు మన గోపిగాడు. అవునరా, గొంతులాగులు వేసుకుని మన ఊరు సందుల్లో బొంతకాకిలా తిరిగేవాడు. ఎరా గోపి, అమ్మనాయలా సెక్రటరీలు ఎవరికి ఎదిగిపోయావన్నమాట. ఎదవన్నారు ఎదవని. ఏంట్రా అట్లా దెయ్యాన్ని చూసి బిగిసిపోతావేటి? నేను మా అప్పారావుని వెళ్ళదవని. యు రాస్కెల్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావు? నేను జాంబియాలో BA చదివాను, జమైకాలో MA చదివాను. ఫారెన్ రిటర్న్ ని, మిస్ అమలా గారి పర్సనల్ సెక్రటరీని. మిస్టర్ గోపీనాథ్ MA BA DA CA. నన్ను గోపిగాడు టోపీగాడు అని పిలిచావో టాప్ లేచిపోతుంది, జాగ్రత్త. వాచిపోతుందని చెప్తూనే ఉన్నాను. ఎందుకు తొందరపడ్డావన్నయ్య? నోటికి వచ్చినట్టల్లా వాగావు. చిన్నంతరం పెద్దంతరం చూడకుండా పెడేళ్ళమని కొట్టాడు. అదేమిటయ్యా, నువ్వు వచ్చి వాడికి ఏదో బుద్ధి చెబుతావు అనుకోండి, ఆశ పెట్టుకుంటే నువ్వే దెబ్బతినేసావు. ఈ లెక్కన మేమేనయ్యమన్నమాట. చెట్లతోనే సరిపెట్టాడు. అయినా అతను చూసి ఎవరు అనుకుంటే అతనికి అది ఎంత సూటు బూటేసినా, అది ఇంగ్లీష్ లో ఎడాపెడా బాయించేసినా ఖచ్చితంగా ఆడు మా ఊరి పోషణం గారు మనవడే. చూస్తా ఉండండి, ఆ నిజాన్ని ఆడి నోటమ్మటే బయట పెట్టిస్తాను. మావయ్య, ఊళ్ళో పొలాలు అవి బాగానే పండుతున్నాయా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆయన డైరెక్ట్ గా అడగడం పద్ధతి కాలేదు. మీరు ఏం అడగదలుచుకున్నా నన్ను అడగండి, నేను అతను అడుగుతాను, అతను నాకు చెప్తాడు, నేను మీతో చెప్తాను. పాపారావు, ఊళ్ళో మేడం గారి పొలాలు తోటలు ఎలా ఉన్నాయి? ఏసయాలని బాగానే ఉన్నాయి. జరగకుండా ఒకటి జరిగిపోయింది మా ఊళ్ళో. ఏమిట్రా అన్నయ్య? ఏమిటది? ఏముంది, భోసనం అని మా ఊళ్ళో మోసలోడు ఉన్నాడు. ఆడి మనవడు ఒట్టి సన్నాసి. ఆడు దేశాలు బట్టి పోయేసరికి ఆ ముసలోడికి పిచ్చెక్కి ఈదిరి పడి తిరుగుతుంటే గెత్తొచ్చి కుమ్మేసింది. పడేసరికి అంతలో కేదొచ్చి ఆడి మొఖాన లటక్కన పేడేసింది. అదేమిటయ్యా, లక్షణంగా తినాల్సిన పూరిలో పెద్ద మనిషి మొహానికి వచ్చావు? ఎందుకంత కోపం? ఎందుక
తిండి తినేటప్పుడు గేదెల గురించి పేడ గురించి పిడకల గురించి మాట్లాడితే నాకు చిర్రెత్తుకొచ్చి చేతిలో ఏదుంటే అది పెట్టి కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు. అసలు అయినా తిండి తినేటప్పుడు వెదవాగుడు వెదవ మాటలు. ఇడియట్స్. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైటా? అయితే ఇడియట్స్, ఫూల్స్, రాస్కెల్స్. ఆ ఎడమనాయాలు పూరితో కొట్టిన చాలక ఏరే కథలు చెప్తాడా? ఓ పూరితో కొట్టినందుకు బాధపడుతున్నావు పెద్ద నాన్న, ఈసారి పెసరట్టుతో కొట్టుమందాం. నువ్వు నోరు చేశా. నువ్వు ఊరుకోరా. అన్నయ్య బాధపడుతుంది పూరితోనూ వరతోనూ కొడుతున్నాడని కాదు, తనకి దొరకకుండా తప్పించుకుంటున్నాడని. అసలు నువ్వు భ్రమపడుతున్నావేమో అన్నయ్య. వాడు నా కళ్ళకి నువ్వు అనుకుంటున్నట్టుగా పల్లెటూరు గబ్బిలేలా కనిపిస్తాం లేదు. నువ్వు నాకు చెప్తావిట్రా? ఆ మాత్రం నాకు తెలవదు అనుకుంటున్నావా? ఆడు ఖచ్చితంగా భూషణం గారి మనవడే. ఆడి ముద్దు పేరు పండుగాడే. ఇప్పుడు ఆయన ముద్దు పేరుతో పిలుస్తాను. సటుక్కును ఉలిక్కి బడి ఎట్ట వెనక్కి తిరుగుతాడు చూడండి. పండు, ఒరేయ్ పండు, ఎట్రారా? పిలిచింది నన్నేనా? అవునరా పండు. గోపిగా అని పిలిస్తే పలకలేదని పండు, కాయ, విత్తనం, తొక్క అని పిలుస్తావురా కొత్తం. ఈ గోపీనాథ్ ఎంఏ, బిఏ, డిఏ, సిఏ ఫారిన్ రిటర్న్ ని ఇంకోసారి ఆ తప్పుడు పేరుతో పిలిచావో చెప్పు తెగు. నీకు ఇదేం కర్మరా అన్నయ్య? ఈ వయసులో పూటకోసారి దెబ్బలు తినేస్తున్నావు. పైపిచ్చువాడు హలో అంటే చాలు గోడకి పిడకలు కొట్టినట్టు పెడేరు 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 అని కొట్టేస్తున్నాడు. నోరు మీద ఎదవన్నారు ఎదవ. ఆడు ఖచ్చితంగా గోపిగడే, ఆ పండుగడే. ఎప్పటికైనా ఈ విషయాన్ని నిరూపించి ఈయన్ని ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు పిత్తబరిగల పాపరావే కాదు. మగ్గి చూశాను నిన్ను తొంగి, ఎలా ఉంది నా లుగ్గి? కాపాడడానికి ఎవరు లేరా? రేపా ఎవరి మానభంగమా అయితే 7 ఏళ్ళు, మానభంగ ప్రయత్నం అయితే 4 ఏళ్ళు, మర్యాద భంగం అయితే 2 ఏళ్ళు, పట్టి భంగం అయితే 1 ఏడు. అదేం లేదండి, ఉత్తినే ఇలా చెయ్యేశాను. లేదండి, నన్ను బలవంతం చేయబోయాడు. పెళ్ళైనా చేసుకోమనండి, లేదా కేసైనా పెట్టండి. ఒరే మర్యాద పెళ్లి చేసుకో, లేకపోతే 7 ఏళ్ళు జైల్లో ఏరుస్తూ కూర్చుంటాం. ఇదెక్కడ అన్యాయం అండి? ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను. ఈ అమ్మాయిని నాకంతగా తలని చూస్తున్నారా? ఒరే నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా. నువ్వు ఈ వెధోపలాలన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను. అయితే పెళ్లి చేసుకుంటాను, చేస్తాను, కేసు వాదిస్తాను, వకీల్ని అవుతాను. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? తెల్లవారుజామున లేచి వంట చేసి కోర్టుకు వెళ్తానే. పిచ్చి కదా, వంటకు వర్రీ ఏమిటిరా, పెళ్ళయ్యాక అదే చేస్తుంది. అవును నిజమే. వార్నింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా మేడం? అంతా వినండి. ఇవాళ నుంచి ఏ విషయమైనా నా పిఏ గోపి చెప్తుంటాడు. మీరంతా అతని మాట విని తీరాలి. అర్థమైందిగా? ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఏ ఖర్చు జరిగినా ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా అన్నయ్య కూడా ఫ్యాక్టరీలో ఏదైనా పనిస్తే చూసుకుంటాడని. ఆయన చేసేంత మహత్తరమైన పనులు ఇక్కడ ఏమీ లేవు. మారు పేరుతో మనుషులను పిలవడం మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లో పడుంటే చాలు. అమ్మమ్మమ్మ, అంత మాట అనబాకోయో. అస్సలు నేను ఈ అకౌంట్స్ ఎట్ట రాస్తాను, నా వ్యవహారం ఏంటో ఒక్కసారి ఈ ఫైల్ చూసావనుకో నీకే అర్థమైపోద్ది. ఒకసారి చూడు బాబు. మా తాతయ్య నాయనమ్మలు ఎక్కడ బంధించారు? ఎందుకు బంధించారు? ఎందుక వాళ్ళ మనవడమైన నువ్వు విదేశాల నుంచి వచ్చిన మొనగాడు అని నాటకాలు ఆడినందుకు, మా ముందే తోక ఆడించినందుకు. పండు అని ప్రేమగా పిలిస్తే పండు లేదు, కాయ లేదు, తొక్క లేదు అని పెడేయాల మీద నా గోపాలు కొట్టినందుకు. మీకు నా మీద ఏదైనా కోపం పగా ఉంటే నన్నేమైనా చేయండి, అంతేగాని అమాయకులైన వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. మేం వాళ్ళని ఏమీ చేయకూడదన్నా, వాళ్ళు బతికి బట్టకట్టాలన్నా నువ్వు పని చేయాలిరా పండు. చెప్పండి, నా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని కాపాడుకోవడానికి మీరేం చేయమన్నా చేస్తాను. నువ్వు ఆ అమల దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించడం నాటకమని, ఆమెను మోసం చేయడానికి నువ్వు అలా వచ్చావని చెప్పాలి. అమ్మలను పెళ్లి చేసుకోను అని చెప్పాలి. ఆ పిల్ల మనసు ఇరిగిపోయేట్టుగా చేసి నువ్వు దానికి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అరే పండు,
నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈలోగా మేము చెప్పమన్నట్టుగా నువ్వు ఆ పిల్లతో చెప్పి ఆ పిల్ల నిన్ను అసహించుకునేట్టు చేసి నువ్వు బయటకు వెళ్ళాలి. లేకపోతే నీ తాత మా అమ్మ పైకి వెళ్తారు. అర్థమైందా? కాక చస్తుందా? మనం వెళ్దాం పదరా తమ్ముడు. పద.